హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మీకు తోటకూర ఉల్లికారం రెసిపీ అయితే చూపిస్తున్నాను. దీనికోసం ఇక్కడ నేను 2 కట్టల తోటకూర అయితే తీసుకున్నాను. ఇంకా ఒక 2 ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఇంకా ఉద్దిపప్పు, ఈ తాలింపు గింజలన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. పోపులో ఆనియన్స్ తొందరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకున్నట్లయితే తొందరగా అయితే వేగిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చగా దంచి వేసుకొని వేయించుకోవాలి. ఈ పోపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న తోటకూరను అయితే యాడ్ చేసుకోవాలి. ఈ తోటకూర ఆనియన్స్ పోపు అంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఈ తోటకూరను వారంలో ఒక రోజైనా తీసుకోవడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిది. ఇది వేడి రైస్ లెగ్ కానీ ఇంకా చపాతీ లెగ్ కానీ మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు. అవును, మీరు ఎప్పుడైనా తోటకూర ఉల్లికారం రెసిపీ ట్రై చేశారా? నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఈ తోటకూర బాగా ఫ్రై అయ్యేలోపు మనము ఇందులోకి ఉల్లికారం అయితే రెడీ చేసుకుందాము. దీనికోసము 4 వెల్లుల్లి, ఒక చిన్న సైజు ఆనియన్, ఒక టొమాటో, ఇంకా ఒక 1 ఇంచ్ అంతా కొబ్బరి ముక్క. ఈ కొబ్బరి ముక్కను నేను డైరెక్ట్గా కాకుండా ఇలా తురిమేసి వేసుకుంటున్నాను. ఇంకా ఇందులోకి పసుపు, ధనియాల పొడి, కారము, ఇంకా ఉప్పు ఇవన్నీ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఈలోపు ఇక్కడ తోటకూర ఏమో 50% వరకు కుక్ అయిపోయినట్లుంది. ఇలా సిమ్లోనే స్లోగా వేయించుకోవాలి తోటకూరను. ఇలా కాకుండా హై ఫ్లేమ్లో పెట్టుకొని తోటకూర వేయించుకున్నట్లయితే అడుగున అంటుకుపోయినట్లు ఇంకా పచ్చి వాసనగా ఉంటుంది. సరిగా తినడానికి కూడా టేస్ట్ అయితే ఉండదు. చూడండి, ఇక్కడ తోటకూర ఏమో ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఉల్లికారాన్ని అయితే ఈ తోటకూరలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తోటకూరలోకి ఉల్లికారం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఈ ఉల్లికారం అంతా బాగా కుక్ అయ్యేలాగా పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ ఇలాగా మసాలా అంతా బాగా దగ్గర పడేంత వరకు వేయించుకున్న తర్వాత మిక్సీ జార్ కడిగి పెట్టుకున్న వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇలాగా ఈ మసాలా వాటర్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. చూసారు కదా, అంతే అండి, తోటకూర ఉల్లికారం రెసిపీ అయితే రెడీ అయిపోయింది. నేను ఇక్కడ తోటకూర ఉల్లికారం లేకి చపాతీ అయితే రెడీ చేశాను. మామూలుగా అయితే నేను తోటకూరతో ఫ్రై చేసేదాన్ని. ఫస్ట్ టైం ఇలాగా తోటకూర ఉల్లికారం రెసిపీ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. నెక్స్ట్ టైం అయితే మీరు కూడా తప్పకుండా ఇలాగా తోటకూర ఉల్లికారం రెసిపీ అయితే చేసేయండి. అంతే అండి, ఇంక ఈ వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.